ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. ద 7 festivals ఆఫ్ ఇజ్రాయెల్ ఆల్సో నోన్ యాజ్ ద ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్. మరి దేవుని పండుగలు కదా గురించి మనము ధ్యానిస్తున్నాం. ఆ పండుగల గురించి అనేక ఆత్మీయమైన అర్థాలను మనం తెలుసుకుంటున్నాం. అనేక విషయాలను మనము తెలుసుకున్నాం. దేవుడు మనతోని మాట్లాడుతూ మన హృదయాన్ని తాకుతూ అనేక మాటల ద్వారా మనను బలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మొట్టమొదటిగా మనము పస్కా పండుగ నుండి ప్రారంభం చేసుకున్నాం. మొట్టమొదటిగా పస్కా పండుగను మనం చూసుకున్నాం. దాని తర్వాత పులియని రొట్టెల పండుగను మనం చూసుకున్నాం. ప్రథమ ఫలమును పండుగ చూసుకున్నాం. పెంతికోస్తు పండుగను మనం చూసుకున్నాం. బూరల పండుగను మనం చూసుకున్నాం. ప్రాయశ్చిత్త దినము పండుగను మనం చూసుకున్నాం. 6 పండుగల గురించి మనము ధ్యానించుకున్నాం. ఈరోజు 7వ పండుగ గురించి మనము ధ్యానించబోతున్నాం. ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్. 7వ పండుగ పర్ణశాలల పండుగ. ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్. మరి హీబ్రూ భాషలో సుక్కోత్ అని పిలుస్తారు. అదేవిధంగా ద ఫీస్ట్ ఆఫ్ షెల్టర్, అదేవిధంగా ద ఫీస్ట్ ఆఫ్ గ్యాదరింగ్. మరి ఇన్ని రకాలుగా మరి ఈ యొక్క ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్ అనే పండుగను ఇజ్రాయెల్ ప్రజలు జరుపుకుంటున్నారు. సుక్కోత్ అనగా పాకలు షెల్టర్, మరి టెంట్స్. మరి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఈ పండుగ సమయంలో వాళ్ళు ఆ పాకలు టెంట్స్ వేసుకొని నివసిస్తూ దేవుని ఆరాధిస్తూ యెహోవాకు హోమం వేస్తూ పరిశుద్ధ సంఘముగా అనేక మరి బలులను అర్పిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళారు. చూడండి, ఈరోజు మనము ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్ పర్ణశాలల పండుగ గురించి మనము ధ్యానించకపోతున్నాం. లేవ్యాకాండం 23వ అధ్యాయం, లెవిటికస్ 23rd chapter 33 నుండి 36 వచనాలను మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చెయ్యకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరి ఇక్కడ మోషేతోని మాట్లాడుతున్నాడు. ప్రతి పండుగ విషయంలో దేవుడైన యెహోవా మోషే గారికి చక్కని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏ విధంగానైతే మరి మోషే గారికి దేవుడు ఇన్స్ట్రక్షన్ చేశాడో ద సేమ్ వే ఇజ్రాయెల్ ప్రజలకి మోషే గారు ఇన్ఫార్మ్ చేశాడు, ఇన్స్ట్రక్షన్ చేశాడు. హౌ గాడ్ సెడ్ టు మోసెస్, ద సేమ్ వే మోసెస్ has instructed the Israelites from the feast of Passover. మనం గమనించినట్లయితే పస్కా పండుగ నుండి దేవుడు ఏ విధంగానైతే మోషేతోని మాట్లాడాడో అదే ప్రకారము మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు. హీ నెవర్ క్రాస్డ్ ద లైన్. ఆయన ఎప్పుడు క్రాస్ కాలే లైన్. దేవుడు చెప్పినట్లు చేశాడు. చూడండి, అందుకోసమే మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడు. సచ్ అ పవర్ఫుల్ పర్సన్, సచ్ అ మైటీ పర్సన్, సచ్ అ గ్రేట్ లీడర్. ఒక గొప్ప ప్రవక్తగా మోషే గారిని మనం చూసుకుంటాం కదా. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే చాలా విషయాలు చూస్తాడు. ఆ వ్యక్తిలో చాలా విషయాలు చూసి ఆ స్థానంలో ఆ మనిషిని కూర్చోబెడతాడు. చూడండి, మోషే గారికి యెహోవా చక్కని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే, ఇజ్రాయెల్ ప్రజలకు నువ్వు ఈ విధంగా చెప్పు,
7వ నెలలో 7th మంత్ ఫ్రమ్ 15th నుండి 21st వరకు 7 దినములు నీవు పర్ణశాలల పండుగ చేసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, 7 దినములు యెహోవాకు పర్ణశాలల పండుగను మీరు జరుపుకోవాలి. ఈ యొక్క 7 రోజులు కూడా మరి పండుగను చేసుకున్నారు. ముందు మనం చూసినట్లయితే పులియని రొట్టెల పండుగ కూడా 7 రోజులు వాళ్ళు జరుపుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క పర్ణశాలల పండుగ కూడా 7 రోజులు మీరు జరుపుకోవాలి. 8వ రోజు విశ్రాంతి దినముగా మీరు పాటించాలి. పరిశుద్ధ సంఘంలో మీరు కూడుకోవాలి. యెహోవాకు హోమం వేస్తూ ప్రార్థనలు చేస్తూ ప్రతి ఒక్కరూ దేవుని మహిమపరుస్తూ మీరందరూ కూడుకోవాలి. మరి ముఖ్యంగా జీవనోపాధి అయిన ఏ పని మీరు చెయ్యకూడదు. నో వర్క్, నో జాబ్. ఎవ్రీ వన్ షుడ్ కమ్ టు ద చర్చ్, ద టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు దేవుని ఆలయానికి రావాలి, వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తుండాలి, దేవుని మహిమపరుస్తుండాలి. 7 రోజులుగా మీరు ఈ పండుగను చేసుకోవాలి, యెహోవాకు హోమం అర్పించాలి అని ఇక్కడ మరి దేవుడు అయిన యెహోవా మోషేకు సెలవిచ్చాడు. చూడండి, ఈ యొక్క యోమ్ కపూర్ పండుగ అయిన తర్వాత 5 రోజుల తర్వాత ఈ పండుగను ప్రారంభం చేస్తారు. ఫ్రమ్ 15th తిషేరి అనే నెలలో మనము ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్, ఇజ్రాయెల్ ప్రజలకు న్యూ ఇయర్ అది. ఆ తిషేరి నెలలో దే విల్ సెలబ్రేట్ ద న్యూ ఇయర్. ఆ మంత్లో అక్కడి నుండి మనము గమనించినట్లయితే ఆఫ్టర్ ద ఫీస్ట్ ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత దినము పండుగ తర్వాత 5 రోజుల తర్వాత ఈ యొక్క పర్ణశాలల పండుగను వాళ్ళు చేసుకోవాలి. దేవుడు సెలవిచ్చాడు. మరి మొదటి రోజు మీరందరూ పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి, ఏ పని మీరు చేయకూడదు అని దేవుడు వాళ్లకు సెలవిచ్చాడు. స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయానికి రండి, పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోండి అని దేవుడు చెప్పినట్లు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే ప్రకారము వాళ్ళు కూడా పాటిస్తున్నారు. చూడండి, 37వ వచనాన్ని మనం చదువుకుందాం. 37-38. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు మీరు దానములిచ్చు దినములు కాకయు మీ మ్రొక్కుబడి దినములు కాకయు మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములిచ్చు దినములు కాకయు యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణలనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములు కాక మీరు చాటింపవలసిన యెహోవా నియమకాలములు ఇవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలెను. ప్రైజ్ ది లార్డ్. ఏ అర్పణ దినమున ఆ అర్పణను తీసుకొని రావలెను. చూడండి, ప్రతి ఒక్కరు ఇన్ని విషయాలను మనం చదువుకున్నాం. మ్రొక్కుబడులు, దహన బలులు కదా, ధాన్యము, హోమ అర్పణలు, ఇవన్నీ వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ గాడ్ హస్ సెడ్ టు మోసెస్, ద సేమ్ వే మోసెస్ సెడ్ టు ఇజ్రాయెలైట్స్. ఆ అర్పణలు ఆ రోజున మీరు తీసుకొని రావాలి, తీసుకొచ్చి పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి అని దేవుడైన యెహోవా మోషే గారికి ఇన్ఫార్మ్ చేశారు. ద సేమ్ వే ఇజ్రాయెలైట్స్ వర్ డూయింగ్ ఇట్. చూడండి, 39వ వచనం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ 7 దినములు మీరు పండుగ చేసుకోవాలి, ఆచరించాలి. యాజ్ వెల్ యాజ్ మొదటి రోజు విశ్రాంతి దినముగా మీరు చాటించాలి, విశ్రాంతి దినముగా మీరు కూడుకోవాలి. నో వర్క్, నో జాబ్. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ రోజు కూడా మీరు విశ్రాంతి దినముగా మీరు
చాటించాలి, ఆచరించాలి అని దేవుడు చెప్పాడు. చూడండి 48. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్టు కొమ్ములను, కాలువల యొద్ద నుండి నివరెంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. చూడండి, ఇక్కడ పండ్లను, చెట్లను, కొమ్మలను మరి 7 దినములు యెహోవా సన్నిధిలో ఉత్సాహముతో మీరు చెల్లించాలి. 41. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. చూడండి, తరతరముల వరకు నిత్యమైన కట్టడ, ఇది మీరు ఆచరించాలి. 7 దినములు పండుగను చేసుకోవాలి. ఉత్సాహముతో, సంతోషముగా మీరు తెచ్చిన కొమ్మలను, ధాన్యమును ప్రతి ఒక్కటి సమర్పిస్తూ మరి తరతరముల వరకు ద జనరేషన్ షుడ్ కంటిన్యూ, మీరు ఆచరించాలి అని ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్పాడు. ఇప్పటికీ ఆ కట్టడ యూదులు ఇజ్రాయెల్ దేశంలో దే ఆర్ ఫాలోయింగ్ ఇట్, వాళ్ళు చేస్తున్నారు. స్టిల్ నౌ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పటికీ చేస్తున్నారండి, ఇప్పటికీ చేస్తున్నారు. దేవుడు చేసిన మేలులు వాళ్ళు మర్చిపోకుండా, దేవుడు చేసిన అద్భుత కార్యాలు వాళ్ళు మర్చిపోకుండా, స్టిల్ హౌ గాడ్ సెడ్ టిల్ నౌ దే వర్ డూయింగ్ ఇట్. ఆ రోజు యెహోవా దేవుడు ఏ విధంగానైతే మోషే గారికి సెలవు ఇచ్చాడో అక్కడి నుండి ఇప్పటి వరకు దే వర్ డూయింగ్ ఇట్. దే నెవర్ క్రాస్డ్ ద లైన్. చూడండి, ఎందుకంటే దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. మర్చిపోలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, రిమెంబర్ చేసుకుంటున్నారు. ఆ విల్డర్నెస్లో 40 years దే ట్రావెల్డ్ ఆ జర్నీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ వెరీ టఫ్. అవును దేవా, యూ డిడ్ ఎ గ్రేట్ థింగ్స్ అమాంగ్ అస్ అని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మరి తరతరముల వరకు మీరు ఈ యొక్క ఫెస్టివల్స్ని మీరు పాటించాలి, ఆచరించాలి అని దేవుడు చెప్పాడు. చూడండి 42nd verse. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. 43-44. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలుకు యెహోవా నియమకాలములను తెలియచెప్పెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు దేవుడు. ఆ ప్రయాణంలో మరి ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే, దేవుడు ప్రామిస్ చేశాడు, కానాను దేశానికి మిమ్మల్ని చేరుస్తాను కదా అని ప్రామిస్ చేశాడు, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఎందుకంటే అబ్రహాముతోని మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతోని మాట్లాడిన దేవుడు, యాకోబుతోని మాట్లాడిన దేవుడు, ఐ విల్ ఫుల్ఫిల్ ఇట్. ఆ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను, కానాను దేశానికి మిమ్మలను చేరుస్తాను అని ప్రామిస్ చేశాడు. ఆ ఈజిప్ట్ ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత ఆ ప్రయాణంలో ఏదైతే స్థలములలో వాళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారో ఆగి ఆ సమయంలో వాళ్ళు టెంట్స్ వేసుకుంటారు. ఆ ప్రాంతంలో ఆ డెజర్ట్లో టెంట్స్ వేసుకొని కొన్ని దినములు వాళ్ళు నివసిస్తారు. అదే పర్ణశాలల పండుగ. ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో నివసించుకుంటా వాళ్ళు ప్రయాణం చేసేవారు. ఆ విధంగా 40 సంవత్సరాలు వాళ్ళు ముందుకెళ్ళేవారు. ఒక ప్రాంతంలో ఆగిపోయి వాళ్ళందరూ ఒక కుటుంబంగా టెంట్ వేసుకొని ఆ టెంట్లో వాళ్ళు నివసించేవారు. లైట్స్ పెట్టుకొని, అనగా దివిటీలు పెట్టుకొని నివసించి దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసేవారు. ఆ విధంగా నేను వాళ్ళను నడిపించాను.
కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కూడా అదే విధంగా నివసించండి అని దేవుడైన యెహోవా వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశాడు. ద సేమ్ వే దే వేర్ డూయింగ్ ఇట్ టిల్ నౌ. ఈరోజు కూడా పర్ణశాలల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్, ఇజ్రాయలైట్స్ ఇప్పటికీ అందరు గ్యాదర్ అయి పరిశుద్ధ సంఘముగా కూడుకొని ఆయనను ఆరాధిస్తూ 7 రోజుల పాటు దేవుని స్తుతిస్తూ యెహోవాకు హోమం వేస్తూ అక్కడ ఉన్న యూదులు వాళ్ళందరూ టెంట్స్ వేసుకుంటారు. టెంట్స్ వేసుకొని అక్కడ నివసించి ఆ దివిటీలు పెట్టుకొని కుటుంబ సమేతంగా దేవుని ఆరాధిస్తూ దేవుని మాటలు వింటూ వాళ్ళు ముందుకెళ్ళారండి. ఈవెన్ ఇప్పటికీ వాళ్ళు పాటిస్తున్నారు. చూడండి నా ప్రియ సంగమా, 7 రోజుల పాటు వాళ్ళ ఈ యొక్క గొప్ప పండుగను జరుపుకున్నారు. ఎందుకు జరుపుకున్నారనంటే దేవుడు వాళ్ళను విడిపించాడు. దేవుడు ఆ బానిసత్వముల నుండి విడిపించాడు. దేవుడు వాళ్లకు స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్నిచ్చాడు కదా. 40 సంవత్సరాలు రాత్రనక పగలనక, ఫుడ్ ఏంది, బెడ్ ఏంది, ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ ఇజ్రాయలైట్స్. ఎవ్రీథింగ్. పగలు మేఘ స్తంభముగా నిలబడ్డాడు కదా, రాత్రి అగ్ని స్తంభముగా నిలబడ్డాడు. ఆ ప్రయాణంలో ఆకలి అవుతుందనగానే మన్నని కురిపించాడు. ఆ ప్రయాణంలో దాహం అవుతుందంటే నీళ్ళనిచ్చాడు బండలో నుండి. సి గాడ్ ఈజ్ గ్రేట్, వండర్ వర్కింగ్ గాడ్. ఇజ్రాయెల్ ప్రజలకున్న దేవుడు ఈ సమయంలో నీతోను కూడా ఉన్నాడు. హల్లెలూయా. నీతోని కూడా మాట్లాడుతున్నాడు. దే వేర్ రిమెంబరింగ్ టు సే థ్యాంక్ యూ గాడ్. అయ్యా మీకు వందనాలు. చూడండి, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్ వాజ్ అ రిమైండర్ టు బి ది ఫెయిత్ఫుల్ అండ్ ఒబీడియంట్ టు గాడ్. మరి ఈ యొక్క పర్ణశాలల పండుగ కృతజ్ఞత భావము కలిగి వాళ్ళు ఉంటున్నారు. ఆ విల్డర్నెస్ నుండి ప్రయాణమై వాళ్ళు ముందుకొచ్చారు. చూడండి, ఒక్క ప్రాంతంలో ఉండేవారు కాదు, ఎందుకంటే కానాను దేశానికి వాళ్ళు వెళ్ళాలి కదా. ఇట్స్ నాట్ అ పర్మనెంట్ ప్లేస్, ఇట్స్ అ టెంపరరీ ప్లేస్, సో వీ నీడ్ టు ట్రావెల్ ఇట్. సో ఆ విధంగా వాళ్ళు ఆ టెంట్స్ వేసుకొని నివసించేవారు. అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రిమెంబర్ చేసుకోండి, దేవునికి థ్యాంక్ఫుల్గా మీరు ఉండండి అని దేవుడు వాళ్లకు ఇన్ఫార్మ్ చేశాడు. అదేవిధంగా వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఎంతమంది అండి? 20 లక్షల మంది. 10 మంది కాదు, 100 మంది కాదు, 200 మంది కాదు, 10,000 మంది కాదు. There are 20 lakhs people ఆ జర్నీలో విత్ మోసెస్. దే వర్ ట్రావెలింగ్. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, 20 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. 40 సంవత్సరాలు ప్రయాణం. దేవుడు వాళ్ళకు సెలవిచ్చాడు, మాట్లాడాడు. పాలు తేనె ప్రవహించే దేశం అది కదా. అక్కడికి వెళ్ళడానికి అబ్రహాముతోని, ఇస్సాకుతోని, యాకోబుతోని మాట్లాడాడు. ఆ దేశమును మీకు ఇస్తాను, ఆ పంటను మీకు ఇస్తాను, ఆ భూమిని మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. 20 లక్షల మందికి దేవుడు ప్రొటెక్ట్ చేసి ఆయన ఆ జర్నీలో నడిపించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 1 మంత్కే మనం కిందికి మీదికి అయిపోతాం ఒక్కసారి రేషన్ అయిపోగానే కదా. అయ్యో ఫస్ట్ వస్తుంది, భయపడిపోతాము. ఇక నెక్స్ట్ ఎట్లా గడుస్తుందో, ఎట్లా మన లైఫ్ ముందుకెళ్తుందో, ఎట్లా మన కుటుంబం ముందుకెళ్తుందో, ఎట్లా మన జీవితము, మన కెరియర్ ముందుకెళ్తుందో కంగారు పడిపోతుంటాం. చూడండి, సీదా ఇజ్రాయెల్ ప్రజలను చూడండి. దేవుని మీద నమ్మకం పెట్టుకొని దే వేర్ ఫాలోయింగ్ మోసెస్. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు,
ఎన్నో బాధలు, సనిగారు, మాటలు అన్నారు మోషే గారిని. బట్ దేవుడు చెప్పాడు కదా. చూడండి, ఆ విశ్వాసము నీకు కూడా ఉండాలి, నీకు కూడా ఉండాలి. దేవుడు నీతో మాట్లాడినంటే హీ విల్ డూ ఇట్ ఫర్ షూర్. హల్లెలూయా. ఆ విశ్వాసము నీకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అల్ప విశ్వాసము నీకు అవసరం లేదు. బీ ఫెయిత్ ఆన్ గాడ్, దట్స్ ఇట్. దేవుని చూస్తూ నువ్వు నడువు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని చూసే నడిచారండి. అందుకోసమే ఇట్ వాజ్ ఎ రిమైండర్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్ అండ్ డెలివరెన్స్. వాళ్ళను విడిపించాడు, వాళ్ళని ఆదుకున్నాడు, వాళ్ళకు మంచి ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్ళని ఇచ్చాడు, అగ్ని స్తంభముగా ఉన్నాడు, మేఘ స్తంభముగా ఉన్నాడు, ఒక మంచి నాయకుడిని ఇచ్చాడు. ఆ వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ జర్నీలో ఆయననే ముందుండి వాళ్ళను నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మీరు కూడా దేవుణ్ణి చూసే నడవండి. ఆయన మీ ముందు నిలబడతాడు, ఆయన మీ పక్కన ఉంటాడు. ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అన్నగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ దేర్. రిమెంబర్ ఇట్. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అకృతజ్ఞత భావముతో మరి ఈ యొక్క పర్ణశాలల పండుగను జరుపుకుంటున్నారు. చూడండి, ఈ యొక్క 7 రోజుల పాటు పర్ణశాలల పండుగను జరుపుకుంటున్నారు, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్. ఆ సమయంలో వాళ్ళు దేవుని వాక్యాన్ని కూడా వింటున్నారండి, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వింటున్నారు, చదువుతున్నారు. ద్వితీయోపదేశ కాండం 31:10 వారితో ఇట్లనెను. చూడండి, వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలు అందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలు అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రము ప్రకటించి వారికి వినిపింపవలెను. ఎప్పుడు? పర్ణశాలల పండుగ దినమున. మరి అక్కడ ఎవరెవరు? ప్రతి ఒక్కరు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. కింది వచనంలో కూడా 12th verse, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయము. ఏం నేర్చుకోవడానికి? ధర్మశాస్త్రం అనే వాక్యము. ఓల్డ్ టెస్టిమెంట్లో వాక్యమే ఉన్నది, న్యూ టెస్టిమెంట్లో కూడా వాక్యమే ఉన్నది కదా. హోలీ బైబుల్, దేవుని వాక్యమే ఉన్నది. అది నేర్చుకోవడానికి మీరు అందరూ కూడుకోవాలి. ఎవరెవరు? పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఎవ్రీవన్ షుడ్ గ్యాదర్ ఆన్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్. దేవుని వాక్యాన్ని మీరు వినాలి, ధ్యానించాలి. వినుట వలన విశ్వాసము మీకు కలుగును అని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యం ఎంత వింటే అంత మంచిది, మన విశ్వాసం రెట్టింపు అవుతుంది. దేవుని వాక్యాన్ని వినకుండా సాతానుగాడు ఎన్నో రకాలుగా మనల్ని శోధిస్తుంటాడు. ఎందుకంటే వింటే మనం బాగుపడిపోతాం కదా, బాగుపడిపోతాం. అయ్యో విన్నామంటే కథం. ఇంకా సాతానుగానికి ఎక్కడ చోటు ఉంటుంది? వినకుండా ఎన్నో ప్రయోగాలు. సంఘంలో కూర్చున్నా శోధిస్తాడని. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పిల్లలు, పురుషులు, స్త్రీలు అందరూ కూడుకోండి, అందరూ రండి, నేర్చుకోండి, వినండి. కాబట్టి నా ప్రియ సంగమా, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రతి వాక్యము దేవుడు మాట్లాడాడు. ప్రతి వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఆయన ఆత్మ ద్వారా ఈ యొక్క గ్రంథము రాయబడ్డది. మనుషులు ఎన్నో రకాలుగా ఎన్నో మాటలన్నా కానీ ఇట్స్ అ హోలీ బైబిల్. హల్లెలూయా. అందులో జీవం ఉన్నది. ఆ మాటల ద్వారా ఎంతోమంది రక్షింపబడ్డారు.
ఇంకా రక్షింపబడుతున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు వినండి, ధర్మశాస్త్రం అనే వాక్యాన్ని మీరు చదవండి, వినండి, గ్రహించండి, ప్రకటించండి, వినిపించండి అని దేవుడు వాళ్ళతో పంచుకున్నాడు. ద సేమ్ వే వాళ్ళు మొట్టమొదటిగా దే వేర్ రిమెంబరింగ్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆఫ్టర్ దాట్ దే ఫాలోయింగ్ ద ధర్మశాస్త్రము, ఆ వాక్యాన్ని వాళ్ళు వింటున్నారు కుటుంబ సమేతంగా, ఎవ్రీవన్ ఫాలోయింగ్. చూడండి నా ప్రియ సంగమా, మరి దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవునికి దగ్గరగా ఉంటున్నారు. ఎందుకంటే వాక్యమే దేవుడై, చెప్పాలి, వాక్యమే దేవుడై ఉన్నాడు. అవునండి, వాక్యమే దేవుడిగా మాట్లాడుతున్నాడు మనతోని. ఈ యొక్క కృపకాలంలో కూడా వాక్యము ద్వారానే మనల్ని దర్శిస్తున్నాడు. చూడండి, న్యూ టెస్టిమెంట్లో లవ్ యువర్ గాడ్, ఆ కాలంలో కూడా దేవుని ప్రేమించండి అని దేవుడు మాట్లాడాడు. న్యూ టెస్టిమెంట్లో కూడా లవ్ యువర్ గాడ్ అంటున్నాడు. లవ్ యువర్ నేబర్స్, ద 2 commandments that Jesus Christ has given us. So love your God with whole heart. First give your place to God. లేదు నేను డాడీనే ఇష్టపడతా, ఫస్ట్ ప్లేస్ డాడీకే, నో. లేదు నేను మమ్మీనే ఇష్టపడతా, ఫస్ట్ ప్లేస్ మమ్మీకే, నో నో. ఫస్ట్ ప్లేస్ గాడ్, దేవుడు, తర్వాత ఎవ్రీవన్, హూ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ ఎవరు కూర్చున్నా, ఎవరున్నా, ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ స్థానము మీరు దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, అదే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమించండి, దేవుని దగ్గరికి రండి, దేవుని మాటలు వినండి, మరి దేవునిలో మీరు నడవండి. ఆ వాక్యాన్ని వింటే విశ్వాసముగా మీరు అనేక అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిపిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారంటే బర్nt ఆఫరింగ్ని అర్పించారు, దహన బలులను కూడా అర్పించారు. అక్కడ ఎన్నో సాక్రిఫైస్ చేశారు. మనము లాస్ట్ పండుగలలో కూడా మనం చూసినట్లయితే దే సాక్రిఫైస్డ్ గోట్స్ అండ్ ఎన్నో వాళ్ళు సాక్రిఫైస్ చేసినట్లు, హోమం వేస్తున్నట్లు మనము చదువుకున్నాం. ఇక్కడ కూడా వాళ్ళు ఎన్నో తీసుకొచ్చారు. కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉన్నది? క్రీస్తులో ఉన్నది. విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి సేవ్డ్. వాటి ద్వారా కాదండి. చూడండి, ఆ ఎజ్రా కాలంలో కూడా మనం చూసినట్లయితే ఎజ్రా 3rd chapter 4th verse. ఎజ్రా 3rd chapter 4th verse. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. చూడండి, పర్ణశాలల పండుగ రోజు వాళ్ళు ఏ దినమున లెక్క చొప్పున వాళ్ళు ఏం చేస్తారు? దహన బలిని విధించారు, అర్పించారు. కానీ దేవుడు అవి కోరట్లేదు. దేవుడు అవి కోరట్లేదు. ఈ కృపకాలంలో అవన్నీ కొట్టివేయబడ్డాయి. అవన్నీ ఛాయలే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా నీవు రక్షింపబడ్డావు. ఆయన రక్తము ద్వారా నీవు రక్షింపబడ్డావు. ఆ కాలంలో దే యూజ్డ్ టు సాక్రిఫైస్, దహన బలులు అర్పించేవారు. కానీ దేవుడు అది కోరట్లేదు. నీ విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నాడు. చూడండి, Psalms 51, 16 and 17th verse. నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడలా నేను అర్పించదును. దాన బలియే నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. రైట్, హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. దావీదు గారు ఎంత మంచిగా రాశారు. నీకు ఇష్టం లేదు ఈ దహన బలులు, నీకేమి ఇష్టం అంటే విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టము. అవును, విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టము. కొన్నిసార్లు కొంతమందిని నేను చూస్తుంటాను, దే ఫీల్ లోన్లీ, ఎవ్వరు లేరు నాకు అని అంటారు.
ఐఎమ్ ఫీలింగ్ వెరీ లోన్లీ, ఎవ్వరు నాతో ఉండట్లేరు అని అంటారు. నా జీవితం శూన్యంగా మారిపోయిందని అంటారు. నేను ఏం చేయలేకపోతున్నాను నా జీవితంలో అని అంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని అటెంప్ట్స్ చేసినా, ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసినా ఐ కుడెంట్ సెలెక్ట్. నేను సెలెక్ట్ కాలేకపోతున్నాను. ఐ డోంట్ నో వై. చూడండి, దే ఫీల్ వెరీ లో. బాధపడతారు, కృంగిపోతారు. అయ్యో నాకు మార్క్స్ మంచిగా రాలేదు కదా, నా జీవితం ఏంటి ఈ విధంగా అయిపోతుంది కదా, అయ్యో వై ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, నేను జీరోగా ఉన్నాను, నా మనసు విరిగిపోయింది, నా హృదయం విరిగిపోయింది. బట్ రిమెంబర్, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఆ హార్ట్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆ హృదయాన్ని చూస్తున్నాడు. ఒంటరిగా ఏడుస్తున్నావేమో, ఒంటరిగా బాధపడుతున్నావేమో, నీ హృదయంలో ఎంత బాధ ఉన్నదో చెప్పుకోలేకపోతున్నావు కదా. ఆ కన్నీరును నువ్వు అందరి ముంగట ఏడవలేకపోతున్నావు. ఒంటరిగా నీ ప్రయాణము సాగుతుంది. 4 గోడల మధ్యలో తలుపులు పెట్టుకొని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ కదా. నా జీవితంలో, నా కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. బట్ మై డియర్ చర్చ్, ఈరోజు ఆ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నేను అవి కోరట్లేదు, ఆ దహన బలులు, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ హార్ట్. నీ హృదయం నాకు చాలు, నాకేం అక్కర్లేదు. He will fulfill everything when you believe in God. Hallelujah. ఎప్పుడైతే నమ్మకంగా, విశ్వాసంగా నీవు నా ప్రభుని చూసినట్లయితే దేవుడు నీకు గొప్ప మేలులు, ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. నీ హృదయము మార్చబడుతుంది. నీ హృదయము సంపూర్ణంగా మార్చబడుతుంది. 7 ఏంటిది? 7 అంటే సంపూర్ణత. పరిశుద్ధ గ్రంథంలో ఫుల్ఫిల్మెంట్, కంప్లీట్నెస్, ఆ మీనింగ్ 7 మీనింగ్ కదా. అది జరుగుతుంది నీ జీవితంలో. అదే దేవుడు ఆశించేది. ఆ హృదయం నాకు కావాలి, ఆ మనస్సు నాకు కావాలి. అందరితో బాగానే ఉంటాం, కానీ మనసులో ఏదో ఉంటుంది కదా. డోంట్ క్రై, డోంట్ ఫీల్ బ్యాడ్. My God is watching you. Just believe and pray to God. For sure, He will answer your prayers. Hallelujah. So, ఆ విరిగి నలిగిన హృదయమును నేను కోరుకుంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, మరి ఈ పండుగ రోజు కూడా మరి మనము జీసస్ క్రైస్ట్ని మనం చూసుకుంటాం. నా ప్రభుని, నా క్రీస్తుని మనం చూసుకుంటాం. కృత నిబంధనలో యోహాను సువార్త 7వ అధ్యాయము, అక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే దేవుడు, అనేక యూదులు, శాస్త్రులు, వాళ్ళందరూ దే వర్ టార్గెటింగ్ ఆన్ దట్ డే. ఆ సమయమున వాళ్ళు ఎన్నో మాటలు, అప్పటికి ఎన్నో మాటలు మరి యేసుప్రభుల వారిని ఎన్నో మాటలు అన్నారు. బట్ ఆ రోజు మనము ప్రభుని చూస్తున్నాం. ఏమన్నాడంటే చూడండి, John 7th chapter 37-38 verse. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పెను. చూడండి, హల్లెలూయా. జీసస్ టీచర్స్ అట్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్. ఈ యొక్క 7th చాప్టర్కే ఈ యొక్క అంశం. జీసస్ టీచర్స్ అట్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన బోధిస్తున్నాడు. ఐ ఆమ్ ద లివింగ్ వాటర్. నా యొద్దకు వస్తేనే మీకు దప్పిగా తీర్చబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దప్పిగా తీర్చబడలేదు. నువ్వు ఎన్ని అర్పించినా, ఎన్ని దహన బలులు అర్పించినా నువ్వు దాహంగానే ఉంటావు, నీ సమస్యలు పోవు. When you come to me, I am the living water.
నీ దప్పిక తీర్చబడుతుంది. హల్లెలూయా. అవునండి, ఇక్కడ కూడా ఎంతోమంది దాహంగా ఉన్నారు, ఎంతోమంది దాహముగా ఉన్నారు, బాధపడుతున్నారు దాహముగా కదా. ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్గా మార్నింగ్ లేవగానే రేపు ఈరోజు మంచిగా తిని వాడుకుంటారు కదా. సండే దొరికింది, హాలిడే వచ్చింది, మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్, బోండా పూరి కదా, దోశ. అబ్బా మమ్మీ తీసుకురా, డాడీ తీసుకురా, మమ్మీ వేడి వేడి ఇడ్లీ చేయి, హాలిడే కదా ఈరోజు. ఆఫ్టర్నూన్ కాగానే బగరన్నం, బిర్యానీ చేయి మమ్మీ కదా, హాలిడే కదా. నైట్ అయిపోతుంది, ఇక నెక్స్ట్ మండే షురూ, జర్నీ స్టార్టెడ్. మళ్ళీ ఇక ఆఫీస్ వెళ్ళేటోడు ఆఫీసు కదా, జాబ్, స్కూలు, కాలేజెస్. ఇక మార్నింగే మమ్మీ లేపుతుంటుంది, డాడీ లేపుతుంటుంది, ఇక అయిపోయింది హాలిడే, గెటప్. ఇక రేపంటే హాలిడే. కానీ ఆఫ్టర్ దట్ ట్యూస్డే నుండి మళ్ళా ప్రయాణం స్టార్ట్ అవుతూనే ఉంటుంది. చూడండి, శాంతి అనేది ఉండదు గృహంలో, మనశ్శాంతి కదా ఉండదు. మన రాబట్టి మనకి చేతికి రావట్లేదు, ఆగిపోతుంది. సమృద్ధి లేదు గృహంలో, సమృద్ధి లేదు. అందుకోసమే నా యొద్దకు రా నువ్వు, జీసస్ అంటున్నాడు, నా యొద్దకు రా, నేను ఆ దప్పికను నేను తీరుస్తాను, ఆ దప్పికను నేను తీరుస్తాను. జీసస్ డిక్లరేషన్ ఆఫ్ బీయింగ్ ద లివింగ్ వాటర్. మరి ఆయన డిక్లేర్ చేస్తున్నాడు, ఐఎమ్ ద లివింగ్ వాటర్ అని మెన్షన్ చేస్తాడు. చూడండి నా ప్రియ సంగమా, మనుషులను ఆశ్రయిస్తుంటాం ఎన్నో ఎన్నో రకాలుగా, అధికారులను ఆశ్రయిస్తుంటాం ఎన్నో రకాలుగా, కానీ దేవుణ్ణి ఆశ్రయించు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐఎమ్ ద లివింగ్ వాటర్, కమ్ టు మీ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ అది జరిపిస్తారు. మరి అక్కడ ప్రధాన యాజకుడు సీలోం అనే ఒక మరి నది దగ్గరకు వచ్చి ఆ వాటర్ని తీసుకొని, ఆ వాటర్ తీసుకొని ఆ దేవాలయం, యెరూషలేం దేవాలయం దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలందరూ మరి అది పాటిస్తూ వస్తుంటారు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఆయనకు హోమం వేస్తూ, అయ్యా మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని కాపాడావు అని ఆ వాటర్ని తీసుకొని అక్కడ వెళ్ళి వాళ్ళు అర్పించేవారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఐఆమ్ ద లివింగ్ వాటర్, ఐఆమ్ ద లివింగ్ వాటర్ అని దేవుడు మెన్షన్ చేశాడు. చూడండి నా ప్రియ సంగమా, అదేవిధంగా జీసస్ డిక్లరేషన్ ఆఫ్ బీయింగ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికే వెలుగుగా ఉన్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. చూడండి జాన్ 8th chapter 12th verse. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను వెంబడించిన వాడు ఎవడైనా ఉండని, చీకట్లో వాడు నడవడు, వానికి జీవపు వెలుగును నేను ఇస్తాను. ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో చీకటిలో వాడు ఉండొద్దు, చీకట్లో వాడు నడవద్దు, చీకట్లో వాడు మాట్లాడొద్దు, చీకటి పనులు వాడు చెయ్యొద్దు కదా. చీకట్లోనే జరుగుతుంటాయి అన్ని పనులు. సాతానుగానికి చీకటి అంటేనే ఇష్టం. మంచి పనులు చీకట్లో జరగవు, మంచి పనులు చీకట్లో జరగవు, దాసుకుంటలోనే జరుగుతాయి ఈ యొక్క భయంకరమైన పనులు. చూడండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైనా చీకట్లో నడిస్తే మానేసండి, చీకట్లో నడవకండి. అట్లాని లైట్లున్నా కూడా చీకట్లో నడుస్తున్నా కదా అనుకోగలం, అట్లాంటి మనుషులు కూడా ఉన్నారు. అది కాదండి, అది కాదు. పాపం అనే చీకటి, ఆ కాంటాక్ట్స్ కరెక్ట్ అర్థం చేసుకోవాలి. పాపం అనే చీకటి భయంకరమైన చీకటి కదా. పాపం ఎన్నో ఉన్నాయి. కాబట్టి డోంట్ గో దేర్. ఎవరైతే ఉంటారో మానుకోండి. నాలో ఉంటే వెలుగు ఉంటుంది, ఆ జీవపు వెలుగు నేను ఇస్తాను. కాబట్టి జీసస్ డిక్లేర్డ్, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని దేవుడు మరి రివీల్ చేశాడు. మరి అదేవిధంగా
మరి జీసస్ డిక్లేర్ ఐఎమ్ కమింగ్ సూన్, ఐఎమ్ కమింగ్ సూన్ అని దేవుడు మెన్షన్ చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9th chapter 11th verse. ప్రధాన యాజకులుగా మరి అక్కడ ఎంత చక్కగా ఉన్నది చూడండి. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తాకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణముదైన గుడారము ద్వారా, పరిపూర్ణమైన గుడారము ద్వారా ఈస్ కమింగ్ సూన్. హల్లెలూయా. ప్రధాన యాజకులు ఉంటున్నారు, దేవదూతలు ఉంటున్నారు కదా. దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు. గాడ్ రిటర్న్ అండ్ కింగ్డమ్. ఆయన త్వరగా రాబోతున్నాడండి. ఆయన త్వరగా రాబోతున్నాడు. నీ ఆత్మను సిద్ధముగా పెట్టుకో, అంతే నేను చెప్పేది. ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్ ఇస్ టీచింగ్ టు క్లీన్ యువర్ హార్ట్ and prepare yourself because my Jesus Christ is coming soon. That's it. మనము పస్కా పండుగ నుండి ఈ యొక్క పర్ణశాలల పండుగ వరకు మనము గమనించినట్లయితే ప్రభువునే మనం చూసుకుంటూ వచ్చాము. యేసు ప్రభువునే చూసుకుంటూ వచ్చాము. అవునండి, ఆయన క్రూసిఫికేషన్ని మనం విన్నాము, ఆయన పునరుద్ధానము గురించి మనం విన్నాము. ఆయనలో పులియనితనము లేదు, ఆయన ప్రథమ ఫలముగా మనం విన్నాము. ఆయన వచ్చే సమయానికి ఆ శృంగ బూరల స్వరము కూడా మనం వినబోతున్నాము కదా. ప్రాయశ్చిత్తము మనము పొందుకోవాలి. ఆ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి. దేవుడు అదే మాట్లాడాడు ఈ పండుగలలో. అవన్నీ ఛాయలే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈస్ కమింగ్ సూన్. ఎదుర్కోవడానికి త్వరపడు, సిద్ధపడు. చూడండి, ఈ సమయంలో ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం. ఆయన రాకడొచ్చింది అనుకో, సిద్ధపడి ఉన్నవారు వెళ్ళిపోతారు, సిద్ధపడి లేని వారు విడువబడతారు. ఈ సమయంలో అదే జరుగుతుంది. నా హృదయాన్ని నేను రక్షించుకొని ఆయనకు దగ్గరగా నేను జీవిస్తే నేను వెళ్ళిపోతాను. డాడీ నాతోని కూడా రా అంటానా? నేను మమ్మీ నాతోని రా అంటానా? నో. మైక్ నేను వదిలేస్తాను, గుర్తుపెట్టుకోండి. అన్నీ వదిలేస్తాను, వెళ్ళిపోతాను అంతే. నీవు సిద్ధంగా ఉంటే నువ్వు కూడా వచ్చేస్తావు, గుర్తుపెట్టుకోండి. అన్ని విడవబడతాయి. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ సమయంలో ఆయన త్వరగా రాబోతున్నాడు. సిద్ధపడి ఉండు. ఫ్రమ్ ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ నేను ఈ మాటను మాట్లాడుతున్నాను, సిద్ధపడు అనే మాటను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆర్ లిసనింగ్ ఇట్. నీ రక్షణను కాపాడుకో అని ఫ్రమ్ ద స్టార్టింగ్ రివైజ్ చేయండి వాక్యాన్ని మీరు కావాల్సి అంటే యూట్యూబ్లో. ఫ్రమ్ ద స్టార్టింగ్, day 1 I was saying it because God is talking with me. Tell to the church to prepare. They are going in a wrong way. రక్షణను పొందుకున్నారు కానీ తప్పటడుగులేస్తున్నారు. సో గాడ్ ఇస్ టాకింగ్ విత్ మీ. దేవుడు మాట్లాడుతున్నాడండి, సిద్ధపడి ఉండండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. బీ ప్రిపేర్డ్. ఏమున్నదిలే, ఆయన వస్తాడు, ఆ సమయానికి నేను సిద్ధపడతానులే. నిర్లక్ష్యం చేసేస్తుంటారు, లేకపోతే విడువబడతారు 5 బుద్ధి లేని కన్యకల ద్వారా. ఎట్లున్నారు వాళ్ళు? సిద్ధపడి లేరు, నిద్రలో మత్తులో ఉండిపోయారు కదా. 5 బుద్ధిగల కన్యకలేమో వెంట ఆఫ్. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళు వెళ్ళిపోయారు, సిద్ధపడి ఉన్నారు. కాబట్టి నా ప్రియ సంగమా, మై డియర్ చర్చ్, బీ ప్రిపేర్డ్ బికాస్
మై జీసస్ క్రైస్ట్, మై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్. కాబట్టి నీ రక్షణను నువ్వు కాపాడుకో. నీ రక్షణ నువ్వు కాపాడుకొని నీ కుటుంబాన్ని కూడా రక్షణ మార్గంలో నడిపించు. ప్రార్థన వీరుల సంఘంలో ఉన్న వారందరూ ఈ సమయంలో దేవుడు వస్తే మనమందరం ఎత్తబడతాము. నాకున్నది విశ్వాసం, మీకున్నదా? లేదా? లేదా? ఆమేన్. కొన్ని స్వరం మెల్లగా వినిపిస్తుంది. ఆమేన్. బికాస్ ప్రతి వారము మనం ఒక పని చేస్తున్నాం. ఏంటి తెలుసా? శరీరం రక్తంలో మనం పాలు పొందుతున్నాం కదా. ఆ ధన్యతను దేవుడు మనకిచ్చాడు. సిద్ధపాటు కలిగి ఉండండి ప్రతి వారం కదా. అన్ని సంఘాలలో ఉండదు ఈ విధంగా. కొన్ని పెద్ద సంఘాలలో ఓన్లీ ఫస్ట్ వారం వాళ్ళు ఇస్తారు. కానీ మన సంఘంలో మాత్రం ఎవ్రీ వీక్ ఆయన రక్తము, ఆయన శరీరము విరవబడుతుంది. అందులో మనము పాలు పొందుతున్నాం, మన పాపాలను కడుక్కుంటున్నాం. తిరిగి మళ్ళీ యథావిధిగా మనం నిర్లక్ష్యం చేసి మనం ఉంటే ఇట్స్ వేస్ట్. కాబట్టి నేడే రక్షణ దినము, రేపటిది నీది కాదు. కాబట్టి బీ ప్రిపేర్డ్, ఎదుర్కోవడానికి నా యేసయ్యని, ఆ పెండ్లి కుమారుణ్ణి సంఘముగా సిద్ధపడి పెండ్లి కుమార్తె వలె సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.